ఉరుకుల పరుగుల జీవితంలో కాస్తంత ఉపశమనం కలిగిస్తూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించేవే పార్కులు. అంతటి ప్రాధాన్యం కలిగిన పార్కులు కనీస నిర్వహణ లేక అధ్వానంగా మారిపోయాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు ధ్వంసమై వ్యాయామం చేసుకునే పరికరాలు పాడైపోయాయి. ఆరోగ్యాన్ని అందించాల్సిన గుంటూరు ఉద్యానవనాలు సరైన వసతులు లేక సమస్యలకు నిలయాలుగా మారుతున్న తీరుపై మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు వెంకటేష్. గుంటూరు నగరంలోని అనేక పార్కులు సమస్యలతో సావాసం చేస్తున్నాయి. అనేక విధుల్లో అదేవిధంగా విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నటువంటి నగరవాసులు ఉపశమనం కోసం పార్కులకు వస్తుంటే ఆ పార్కుల్లో కనీస వసతులు లేక ఉన్న వసతులు కూడా పాడైపోవడంతో వాళ్ళంతా కూడా దిక్కుచోతని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గుంటూరు నగరంలో దాదాపు 10 లక్షల మంది జనాభా ఉండగా ఆ జనాభాకు అనుగుణంగా పార్కులు అయితే అందుబాటులో లేవు. ఉన్న కొద్దిపాటి పార్కుల్లో కూడా ఎటు చూసినా కూడా మౌలిక వసతులు ఏమి కనిపిస్తుంది. అదేవిధంగా ఆ పార్కుల్లో ఉండాల్సిన సౌకర్యాలన్నీ కూడా గత 2-3 ఏళ్లుగా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల కూడా అవన్నీ కూడా మూలన పడిన పరిస్థితి. దీంతో అటు నగరానికి చెందినటువంటి నగరవాసులు పార్కు వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ఏదైతే ఆరోగ్యం కోసం, ఆహ్లాదం కోసం పార్కు వస్తారో ఆ వాతావరణం ఆ పార్కులో ఉండటం లేదు. దాంతో వాళ్ళంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉదయం పూట, సాయంత్రం పూట నడకకి, అదేవిధంగా ఇక్కడ ఉపశమనం పొందడానికి, దాంతోపాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పార్కులకు వస్తుంటారు. అయితే ఈ పార్కుల్లో ఎటు చూసినా కూడా నిర్వహణ లోపం వల్ల అటు పచ్చదనం లేకపోవడం, అదేవిధంగా చక్కటి వాతావరణం లేకపోవడంతో పాటు వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉండటం, అదేవిధంగా పార్కులో ఉండాల్సిన ఆట వస్తువులు కావచ్చు, ఓపెన్ జిమ్, అదేవిధంగా వాకింగ్ ట్రాక్, ఇలా ఇవి కూడా సరైన దిశలో లేవు. అన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి అయితే ఉంటుంది. గుంటూరు నగరంలో చూసుకుంటే ప్రధానంగా గాంధీ పార్క్ ఉంది. ఈ గాంధీ పార్కుని గత 2 ఏళ్ల కిందట వైకాపా ప్రభుత్వం చివరిలో హడావుడిగా 6.5 కోట్ల అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులో రాకముందే అందుబాటులో తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ కూడా ఆ గాంధీ పార్కులో ఓపెన్ థియేటరు, అదేవిధంగా వాకింగ్ ట్రాకు, ఇంకా చూసుకుని స్కేటింగ్, ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు. అవన్నీ కూడా అలాగే అధ్వానంగా, అంటే కోట్లు ఖర్చు పెట్టి అందుబాటులో తీసుకొచ్చినప్పటికీ కూడా వినియోగంలోకి రాలేదు. అవి నగరవాసులకు అందుబాటులో లేవు. అదేవిధంగా కొన్ని ఆల్రెడీ అందుబాటులోకి వచ్చినాయి కూడా ఈ 2 ఏళ్లలో సరైన నిర్వహణ లోపం వల్ల కొంత అవి కూడా పాడైపోయిన పరిస్థితి ఉంది. దీంతో గాంధీ పార్కు తర్వాత గుంటూరు నగరవాసులకు మరో పార్క్ అయితే లేదు. ఈ మిగతా పార్కులన్నీ కూడా అక్కడక్కడ కాలనీకి సంబంధించి చిన్న పార్కులు అందుబాటులో ఉన్నాయి. అటు గుంటూరు 1 టౌన్ కావచ్చు, 2 టౌన్ కావచ్చు, ఎటు చూసినా కూడా మొత్తం మీద చూస్తే 30 వరకు పార్కులు ఉన్నాయి. ఈ పార్కులన్నీ కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది, ఇక్కడ ఏదో పార్కుల నిర్వహణకు సంబంధించి పారిశుద్ధ సిబ్బంది అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా గార్డెనింగ్ నిర్వహించే వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో అటు గార్డెనింగ్ సౌకర్యం, పచ్చటి మొక్కలతో కలకలాడాల్సిన పార్క్ అయితే అటు ఎండిపోయిన మొక్కలతో దర్శనమిస్తుంది. అదేవిధంగా పచ్చటి వాతావరణాన్ని, అదేవిధంగా చల్లటి స్వచ్ఛమైన గాలిని అందించాల్సిన పార్కులు అయితే కాలుష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వ్యర్థాలు కూడా పెరిగిపోయి ఉన్నాయి పూర్తి స్థాయిలో. మరోవైపు చూసినట్టయితే ఈ పార్క్కి ఉదయం పూట, సాయంత్రం పూట చూస్తే అటు వృద్ధులు వస్తూ ఉంటారు, మహిళలు వస్తుంటారు, యువత వస్తుంటారు, అదేవిధంగా చిన్నారులు ఎక్కువ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చిన్నారులు సాయంత్రం పూట 4:30-5 గంటల ప్రాంతం నుంచి 7 గంటల వరకు కూడా ఇక్కడ ఆడుకునేందుకు వస్తుంటారు. ఇక్కడ పిల్లలకైతే ప్రధానంగా చూసుకుంటే ఊయలలు, అదేవిధంగా జారుడు బల్లలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏవి కూడా పనిచేయని పరిస్థితి. ఊయళ్ళు అయితే విరిగిపోయి ఉన్నాయి, జారుడు బండలు అయితే పూర్తిగా ఇరిగిపోవడంతో వాళ్ళు ఆ చిన్నపిల్లలు తెలియక ఆ జారుడు బండకి గాయాల పాలవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పూర్తిగా అధ్వానంగా తయారు, ఎక్కడెక్కడ ప్లాస్టిక్ ఆ జారుడు బండలు విరిగిపోయిన పరిస్థితి, తెలియక వాళ్ళు అందులో ఆడుతున్నారు. వాటి వల్ల గాయాలు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు వాళ్ళకి కావాల్సిన వివిధ క్రీడా సామాగ్రిని కూడా పూర్తిగా విరిగిపోయి తుప్పు పట్టి ఉండటంతో తెలియక పిల్లలు దాంతో ఆడుకొని గాయాలు పాడయ్యే పరిస్థితుంది. మరోవైపు చూసుకుంటే మహిళలు ఇక్కడ ఎక్కువ ఓపెన్ జిమ్ వినియోగిస్తూ ఉంటారు. ఈ ఓపెన్ జిమ్లో చూసుకుంటే స్కై వాకర్స్, అదేవిధంగా ఎయిర్ వాకర్స్ ఉంటాయి, అదేవిధంగా చెస్ట్ ప్రెస్, లెగ్ ప్రెస్, ఇలా అలాగే సిస్టర్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీటి ద్వారా తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి వచ్చేటువంటి మహిళలకి చూసినట్లయితే పూర్తిగా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇరిగిపోయి పాడైపోయి ఉండటంతో వాళ్ళంతా కూడా ఓపెన్ జిమ్లో వ్యాయామం చేసుకునే పరిస్థితి ఉంది. మరో విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా వాకింగ్ ట్రాక్, ఎక్కువగా వృద్ధులు ఉదయం పూట, సాయంత్రం పూట, మహిళలు పెద్ద ఎత్తున ఈ వాకింగ్ ట్రాక్ మీదకి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వాకింగ్ ట్రాక్లో ఉన్నటువంటి టైల్స్ కావచ్చు, అదేవిధంగా అవి పూర్తిగా అధ్వానంగా ఇవ్వటం, అదేవిధంగా పగిలిపోవటం వల్ల వాకింగ్ ట్రాక్ అక్కడక్కడ పగులు ఇవ్వడంతో వాళ్ళ కాలి బాటన నడకకి ఎవరైతే వస్తారో వాళ్ళకి సరిగ్గా కనిపించకపోవడం, కింద వృద్ధులు అవడం వల్ల వాళ్ళు కాళ్ళు తైలి కింద పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వర్షాకాలం వస్తే ఆ వాకింగ్ ట్రాక్ సరిగ్గా లేకపోవడంతో వర్షానికి ఆ ప్రాంతం, ఆ ట్రాకింగ్ అంతా కూడా తడిసిపోయి బురదమయం కావడం పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో వాకింగ్ కూడా చేయలేకపోతున్నామని అటు వృద్ధులు, స్థానికులు కూడా చెప్తున్నారు. అటు చూసినట్టయితే 2 టౌన్ 1 టౌన్ పరిధిలో ప్రతి పార్కులో కూడా ప్రధానంగా కొన్ని పార్కులు అయితే వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో GMC వాళ్ళు కలిసి అభివృద్ధి చేశారు. వాటి వరకు కొంతవరకు బాగానే ఉన్నాయి. ఎందుకంటే వాకర్ అసోసియేషన్ తగు జాగ్రత్తలు తీసుకోవడం
తీసుకోవడంతో వాళ్ళు ఎప్పటికప్పుడు నిర్వహణకి ప్రత్యేక శ్రద్ధ చూపించిన నేపథ్యంలో అవి కొంతవరకు మెరుగ్గా ఉన్నాయి. కానీ ఎక్కడైతే జీఎంసీ పరిధిలో ఉన్న పార్కులు అయితే ఉన్నాయో, ప్రధానంగా వన్ టౌన్లో చూసుకుంటే ఆర్టీసీ కాలనీలో 4 పార్కులు ఉన్నాయి. ఈ 4 పార్కులు కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. అంటే అన్నిటి సమస్యలతో సావాసం చేస్తున్నాయి. అటు పిల్లల క్రీడా సామాగ్రిని పాడైపోయి ఉన్నాయి, అదే ఓపెన్ జిమ్ పని చేయట్లేదు, అదేవిధంగా వాకింగ్ ట్రాకులు కూడా పూర్తి స్థాయిలో వినియోగంలో లేని పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ పార్కుల మీద దృష్టి సారించింది. ఎందుకంటే ఒక గాంధీ పార్క్ ఒకటే ఉంది, మిగతా అన్నీ కూడా కాలనీలో ఉన్న చిన్న చిన్న పార్కులు కావడంతో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి హైవే పక్కన ఉన్న మానస సరోవరం పార్కుని మళ్ళీ తిరిగి అందుబాటులో తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక చొరవతో మానస సరోవరం ఏదైతే జాతీయ రహదారి పక్కన ఉందో దాన్ని 18.5 కోట్ల రూపాయలతో పీపీపీ మోడ్లో అభివృద్ధి చేయనున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే గుంటూరు నగరంలో ఉన్నటువంటి పార్కు సమస్య అయితే ప్రధానంగా తీరనుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏ పార్కులు ఉన్నాయో మన వస్తువు చూసినట్టయితే మనం అరణ్యపేటలో ఉన్నటువంటి కాకాని పుండరీకాక్షి పార్క్ ఉన్నాం. ఈ పార్కు కూడా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి కొంత మెరుగ్గా ఉంది. వీటితో పాటు కొరటిపాడు పార్కు, అదేవిధంగా ఇలా ప్రతి పార్కు కూడా కనీస వసతులు ఏమితో ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో జీఎంసీ అందుబాటులో చేయబడుతుంది. గార్డెనింగ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, జీఎంసీ అధికారులు కావచ్చు దృష్టి సారించి పార్కులను తిరిగి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వాకర్స్కి అదేవిధంగా స్థానికులకి మెరుగైన సదుపాయాలు అందుబాటులో తీసుకురావాలని వారంతా కోరుతున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, గుంటూరు. వౌ టు స్టూడియో.